సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్గా నేను, అలాగే పిఎఫ్ఏ గారు, మేము ఈరోజు మన ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి అమల్లోకి తీసుకురావడానికి దాన్ని అనౌన్స్ చేసిందో దాని గురించి కొంత బ్రీఫ్ చేయడానికి మేము ఈరోజు మన ప్రెస్ మీడియా మిత్రులను పిలవడం జరిగింది. బేసికల్గా ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే వస్తుందో అది పాత పెన్షన్ స్కీమ్ కంటే మనకు 5 ముఖ్యమైన బెనిఫిట్స్ ఇస్తూ ఉందండి. ఈ విషయాన్ని మేము తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిగా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఇంతకుముందు ఏదైతే లేదో అది ఎష్యూర్డ్ పెన్షన్ అనేది ఉంది. కాబట్టి ఎవరు పెన్షన్ లేదని దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. నంబర్ 2, పెన్షన్తో పాటు ఇంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉండేది పాత దానిలో, బట్ న్యూ ఎన్పిఎస్లో అది లేదు. ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైన భాగంగా అవుతుంది. మూడవదిగా తర్వాత ఒక 10 years సర్వీస్ వాళ్ళకి ఒక 10,000 రూపీస్ పెన్షన్గా ఇవ్వడం అనేది కూడా ఒక భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. నాలుగవదిగా ఎప్పుడైతే మనకి డిఏ రేట్లు మన ఇన్ఫ్లేషన్ మీద బేస్ చేసి మారుతూ ఉంటాయి, ఈ డిఏ రేట్లు వర్కింగ్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. అది ఈ స్కీమ్లో కూడా వర్తించేలాగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. చివరిగా ద 5th point, వాట్ ఈస్ దట్? కాంట్రిబ్యూషన్ గ్రాట్యుటీతో పాటు కొంత ఎక్స్ట్రా అమౌంట్ కూడా క్యాల్కులేట్ చేసి లంసమ్ అమౌంట్ చేయడం జరుగుతుంది. ఈ 5 చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. ఇది కేవలం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఎంప్లాయీస్ పెన్షన్ లేకుండా ఫ్యామిలీ పెన్షన్ లేకుండా ఉన్నారో వారికి మంచి అవకాశం రావడం కోసం 1/4/2025 నుండి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చేలాగా గవర్నమెంట్ తెలియజేసింది. దీని మీద ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ రావాల్సి ఉన్నాయి. అవి వచ్చినప్పుడు దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.